అంటే ఆత్మగౌరవం అండి వీళ్ళంతా. నాకు అనిపిస్తుంది ప్రజాపాలన అంటారు కదండి, ప్రజల్లోకి వెళ్ళి కలుసుకోండి, మీకున్న అసలు ఏంటి, ఏం కావాలి, మీకున్న సమస్యలు ఏంటనేది తీర్చారనుకోండి, వాళ్ళ కాంగ్రెస్ కు వద్దన్న పేరు వచ్చేస్తుంది వాళ్ళకి. మీరు ఒరిస్సా చూసినట్లయితే అసలు ముఖ్యమంత్రి ఆ బీజేపీ పట్నాయక్ అసలు ఎన్ని సంవత్సరాలు ఏంటి ఎలా అంటే మొన్న బీజేపీ వచ్చింది అనుకోండి, అసలు ఎలా పాలించగలిగారు అంటారు? అదే ఇప్పుడు మీకు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ అనేది ఒక డిఫరెంట్ పొలిటికల్ ల్యాబొరేటరీ లాంటిది. ఇక్కడ వీర తెలంగాణ సాయుధ పోరాటం గాని, నక్సలిజం గాని, మావోయిజం గాని, ఈవెన్ ఆర్ఎస్ఎస్ గాని, లెఫ్ట్ రైట్ సెంటర్ 1000 పూలు వికసించని 100 ఆలోచనలు మొలకెత్తని అన్ని రకాల భావజాలకి తెలంగాణలో ఏంటంటే పోరాటం అనేది ప్రాణం కోల్పోవడము, త్యాగం చేయడం అనేది ఒక కామన్ ప్రతి రక్తంలో ఉంటది. అలాంటి పోరాటాల తెలంగాణతో, త్యాగాలతో వచ్చిన తెలంగాణలో మీరు పరిపాలించేటప్పుడు సోయిలో ఉండాలి. మీరు మిగతా చక్రవర్తుల్లాగా రాజుల్లాగా పరిపాలిస్తారంటే కూరదు. ఇప్పుడు కేసీఆర్ నేను అన్ని చేసిన ఆయన కూడా నన్ను ఎందుకు ఓడించారు అంటే అహంకారం. ఇప్పుడు ఇలా రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి 11 నెలలు అవుతుంది కదా, 6 మంత్రిత్వ శాఖలు ఇంకా గాలిగా పెట్టుకొని వీళ్ళు అసలు ఏ విధంగా పరిపాలిస్తారు? విద్యాశాఖ లేదు, హోంశాఖ లేదు, మున్సిపాలిటీ లేదు, కార్మిక శాఖ లేదు, సంక్షేమ శాఖ లేదు, గిరిజన శాఖ లేదు. అసలు ప్రజాస్వామ్యంలో మనకి కేబినెట్ లో ఉన్నాయే దాదాపు 17 మంత్రి పదవులు, మనకు కావాల్సిన 52 శాఖలు ఉంటాయి. తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేల రేషియో ప్రకారం మనకు 17 మంత్రి పదవులే వచ్చినాయి. ముఖ్యమంత్రి పోనీ ఇంకా 16 మంది ఉంటారు. మీరు 11 నెలల తర్వాత కూడా కనీసం 6 మంత్రులు నియమించుకునే చేత కాదు, మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? కేంద్రీకృత పాలన, వికేంద్రీకృత పాలన ఏంటి? ఎందువల్ల చేతకాని ధనం, అసమర్థత, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. ఈ మంత్రి పదవులు 6 మంత్రి పదవులు కూడా ఫిల్ చేసుకోలేరంటే 11 నెలలు వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ అక్కడే తెలిసిపోతుంది. ఏంటి మీ అంటే వాళ్ళకి కారణం ఏం లేదు. ఢిల్లీలో ఉన్న పెద్దలు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఒక మంత్రి తనకి 24 గంటలు 365 రోజులు పనిచేసినా తన మంత్రిత్వ శాఖలో 4 కోట్ల ప్రజల సంక్షేమ పథకాలు చేయడం సాధ్యం కాదు. రేవంత్ రెడ్డి సూపర్ మ్యానా, హీ మ్యానా, శక్తి మ్యానా? ఆయన ఒక్కడు ఎన్ని మంత్రి పదవులు చేయగలుగుతాడు? పాపం ముఖ్యమంత్రి పని ఆయనే చేయాలి, పిసిసి అధ్యక్షుడి పని మొదటిదాకా ఆయనే చేయాలి, ఎవడేమన్నా ఆయనే మాట్లాడాలి, హోంమంత్రి పని ఆయనే చేయాలి, విద్యాశాఖ మంత్రి ఆయనే పని చేయాలి, కార్మిక శాఖ ఆయనే చేయాలి, గిరిజన శాఖ ఆయన మనిషా లేకపోతే ఆయన దేవుడా? అంటే ఎందుకు అంటే వీళ్ళ అభద్రత. ఈ 6 మంత్రి పదవులు కూడా ఇచ్చేస్తే ఇక ఎమ్మెల్యేలు వేరే పార్టీ వాళ్ళు ఎత్తుకపోతారేమో. అభద్రతతో పరిపాలించేటోడు ఏం పరిపాలన? ఎప్పుడు ఆశ చూపిస్తే బెల్లం చూపిస్తే ఈగలు ఉంటాయి. ఓహో మాకు మంత్రి పదవి ఇప్పుడు ఏదో కోట శ్రీనివాసరావు కనుక కోడిని వేలాడదీసినట్టు. అలాగే అంటే ఇక్కడే తెలిసిపోతుంది. మీరు 11 నెలలు అయినాక కనీసం ఉన్న 17 మంది మంత్రుల్ని ఫిల్ చేయలేరు, మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మీకు ఫస్ట్ మీ మాట్లాడే తీరు, మీ భాష అంటే కేవలం భాషే కాదు, మీ ఆలోచన విధానం, మీ పరిపక్వత, మీ అవగాహన, మీ యొక్క ఫిలాసఫీ అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. కేసీఆర్ మాట్లాడిన రోజులు కేసీఆర్ ని అహంకారి గడిలో దొరన్నాం. మరి మీరు మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నారు? ఇవాళ రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి 11 నెలల్లో ఆయన పాతాళంలో పడిపోయింది. అది సంక్షేమ పథకాల వల్లనో 6 గ్యారెంటీల వల్లనో కాదు, ఆయన మాట్లాడే భాష వల్ల, ఆ వ్యవహార శైలి వల్ల. ఇప్పుడు నువ్వు చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవి వచ్చింది, అసలు అన్నిటికీ మేయర్ పని నువ్వెందుకు చేస్తున్నావు? హైదరాబాద్ లో హైడ్రా అది ఎవరు చేయాలి? మేయర్ చేయాలి. ఇలా ప్రపంచంలో నగరాల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గానీ, ఈ లోకల్ బాడీస్, పంచాయతీ రాజ్, ఒక మేయర్ పని నువ్వే చేస్తున్నావు. హైదరాబాద్ లో కార్పొరేటర్ పని నువ్వే చేస్తున్నావు, సర్పంచుల పని నువ్వే. అంటే పవర్ మొత్తం కూడా సెంట్రలైజ్ చేస్తున్నావు. కేసీఆర్ ని మనం తిట్టింది అందుకే కదా. ముఖ్యమంత్రి అనేటోడికి 2 కొమ్ములు లేవు, 4 చేతులు ఎక్కువ లేవు. ఈజ్ ఎ కౌన్సిల్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్ లో ఒక కెప్టెన్ అంటాడు. కెప్టెన్ ఒక్కడే మొత్తం ఆయన బౌలింగ్ చేస్తాడు, ఆయన బ్యాటింగ్ చేస్తే మరి టీం ఎందుకుంటే. కాంగ్రెస్ పార్టీలో పెద్ద క్రైసిస్ ఏమైందంటే ఏది మాట్లాడినా పాపం రేవంత్ రెడ్డి గారు ఒక్కరే స్పందించాల్సి వస్తుంది. టిఆర్ఎస్ పార్టీలో గానీ మిగతా పార్టీలో మాటలు సంధించేటోళ్ళు, విమర్శలు తిప్పికొట్టేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, వాళ్ళకు ఒక టీం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీలో పాపం రేవంత్ రెడ్డి పరిస్థితి, సీనియర్లు ఏమో ఈయన ఎక్కడ పడిపోతాడా అని గుట్టరాకల్లాగా కూర్చున్నారు. ఈయననేమో పాపం ప్రతిదీ ఈయననే మాట్లాడాల్సి వస్తుంది. దాంతో రోజు మాట్లాడితే ఏముంటది? దొలతనం బయటపడుతుంది. ఇలా కేసీఆర్ రోజు ఎందుకు రాడు? ఆయన ఎప్పుడో ఏమంటారంటే కేసీఆర్ నిన్నే చూశాను, ఆయన కేసీఆర్ ఎందుకు బయట రావట్లేదు అంటే ఆయన అంటే గోడ తగిలించిన గన్ అట్టండి.
కేసీఆర్ ఎందుకు బయట రావట్లేదు? కేసీఆర్ గోడకు తగిలించిన గన్న ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్ల పక్కకు పెట్టాడు. ఆయనకు ప్రజలు కరువు గాల్చి వాప పెట్టారు, ఆయన ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు, ప్రతిపక్ష నేత ఇచ్చారు. నువ్వు ముఖ్యమంత్రి పని చేస్తున్నావా, ప్రతిపక్ష నాయకుడు పని చేస్తున్నావా, హోమ్ మినిస్టర్ పని చేస్తున్నావా? అసలు ఒకటి 24 గంటల్లో 8 గంటలు నిద్రకపోతే 16 గంటలు పని చేసి ఇన్ని శాఖలు నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? అంటే నువ్వు కనీసం ఉన్న శాఖలు అక్కడే ఫస్ట్ ఫెయిల్యూర్ ఉంది. సెకండ్ వచ్చేసి వీళ్ళు ప్రజలతో డైలాగ్ జరపట్లే. అది వాళ్ళతో డెమోక్రసీ. కేసీఆర్ ఎక్కడ దూరమైండు, ప్రజలకు దూరమైండు కాబట్టి ఆయనకి అధికారం దూరమైండు. రేవంత్ రెడ్డి గారు కూడా పౌర సమాజంతో గాని ప్రజలతో గాని నిత్యం చర్చలు జరిపే వాళ్ళని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి రాళ్ళు చెవులు అన్ని ఆయన వల్ల సాధ్యం కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చే ఇంటెలిజెన్స్ అనేది కొంతవరకు పనిచేస్తుంది. వాళ్ళు ఏమిటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వాళ్ళు అనుకూలంగానే చెప్తారు. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఇంటెలిజెన్స్ వాళ్ళు వాళ్ళకి ఆహా ఓహో అని కొడతారు పట్టరాజు లాగా. ఇక్కడ ఏంటంటే ప్రజా సంఘాలు గాని పౌర సమాజం గాని ఉద్యమకారులు గాని వీళ్ళందరితో ఒక సివిల్ సొసైటీ కౌన్సిల్ ఉండాలి. ఓకే, అది లోపించింది. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కన్నా మెరుగ్గా ఎందుకు మేము ఆశించడం అంటే డెమోక్రసీ ఉంటది, డిస్కషన్ ఉంటది, డైలాగ్ ఉంటది, డిబేట్. నేను ఒక 25 సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడికి పోయినా కూడా తెలంగాణ విటలను గుర్తుపట్టి మాట్లాడతారు. నేను జైళ్ళకు పోయినా, కేసులు పోయినా, నా జీవితం అయింది. నేను కేసీఆర్ లో 20-30 సార్లు కలిసినా కానీ రేవంత్ రెడ్డి గారిని ఒకసారి కూడా కలవలేకపోయినా. అంటే నువ్వు ఏదైతే కేసీఆర్ గారిని విమర్శించి గడిలో దొరన్నావో నువ్వు కూడా అక్కడ ఒక గడిలో బందీ అయిపోయారు. ఆయన వెలమ దొర పోతే రెడ్డి దొర వచ్చినట్టు. అవును, కేసీఆర్ స్వతహాగా లిటరేచర్ మీద టచ్ ఉన్నోడు, భాష మీద యాస మీద పట్టున్నోడు, 50 సంవత్సరాల అనుభవం ఉన్నోడు. నువ్వు కేసీఆర్ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీతో వచ్చినావు తప్ప నీకంటూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏం లేదు. నీకు పరిపాలన అనుభవం లేదు, విషయ పరిజ్ఞానం లేదు, నీకు అకాడమిక్ ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పోజర్ లేదు. ఇప్పుడు మనిషికి జ్ఞానం ఎట్లా వస్తుంది? చదువు ద్వారా వస్తుంది, ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది, ఎక్స్పోజర్ ద్వారా వస్తుంది. ఈ మూడు లేకపోయినా నువ్వు కేసీఆర్ మీద గట్టిగా కొట్లాడుతున్నావు అని చెప్పి అదృష్టవశాత్తు ఇస్తే దాన్ని నువ్వు ఎట్లా కాపాడుకోవాలి? ఇప్పుడు కేసీఆర్ ని తిట్టడం కోసం కాదు కదా నువ్వు ముఖ్యమంత్రి అయింది. నువ్వు నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎక్కి ఇన్నిసార్లు కొట్లాడితే పోలీసులతో అశోక్ నగర్ లో 5,000 మంది పోలీసులు పంపించినావు కానీ 5 నిమిషాలు నీ ఇంటి దగ్గరకు వచ్చిన నిరుద్యోగులతో మాట్లాడలేకపోయినావు కదా. అంటే ఆయనకి వెళ్ళిపోయింది ఏంటంటే వాళ్ళు పోస్ట్ పోన్ చేయమంటారు, వాళ్ళు పోస్ట్ పోన్ చేయమంటారా, నేను సంపడానికి వస్తారా, పక్కకు పెట్టండి. ఫస్ట్ నువ్వు ముఖ్యమంత్రిగా పిలిచి మాట్లాడతావా లేదా? అది రాజు అనేటోడు ప్రజల్ని కలవాలా వద్దా? పూర్వకాలంలో నిజాం నవాబు లాంటోడే ఎవరన్నా గంట కొడితే అర్ధరాత్రి వచ్చి చూసేటోడు. నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావు. జస్ట్ యు ఆర్ ఆఫ్టర్ ఆల్ చీఫ్ మినిస్టర్, యు ఆర్ నాట్ ఎ ఎంపరర్, యు ఆర్ నాట్ ఎ రాజు చక్రవర్తి కాదు. చీఫ్ మినిస్టర్ అంటే 4 కోట్ల ప్రజలకి కస్టోడియన్. నువ్వు ఇష్టం వచ్చినట్టు పథకాలు ప్రవేశించడానికి ఒక్కసారి వాళ్ళకి అంటే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి వాళ్ళు కలుసుకుని వాళ్ళ లీడర్లను పిలిచి మీరు ఒక్కసారి ఆలోచించారు. 11 నెలల కాలంలో నిరుద్యోగులు కనీసం 100 సార్లు పోయి ఉంటారు రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ. 317 బాధితులు, లేకపోతే జీవో నెంబర్ 46 బాధితులు, కొంగు చాపి మహిళలు అన్న రేవంత్ అన్న ఒక 5 నిమిషాలు టైం ఇవ్వమని అడిగితే లాఠీలతో కొట్టించినావు. మరి కేసీఆర్ ఇంకా కేసీఆర్ అన్న మొన్న గ్రూప్ 1 మీద ఉద్యమం జరిగింది కదా, కేసీఆర్ నిరుద్యోగులతో డైరెక్ట్ ఎప్పుడు కొట్లాటకి దిగలే. ఆయన మైండ్ గేమ్ ఆడిండు, దానికి క్యాంపస్ లోకి రానియకుండా చేసిండు తప్ప లాఠీ చార్జ్ చేయలే. ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నిరుద్యోగుల మీద అట్లా లాఠీ చార్జ్ చేయించలే. నువ్వు గ్రూప్ 1 స్థాయి నిరుద్యోగులని, గ్రూప్ 1 అంటే ఎవరు? రాష్ట్రంలోనే అత్యంత పవర్ఫుల్ పోస్ట్ లో వచ్చేటోళ్ళు, డిఎస్పీ కావచ్చు, డిప్యూటీ కలెక్టర్లు. రేపు పొద్దున నీ పాలనలో భాగమయ్యేటోళ్ళని వాళ్ళు తీవ్రవాదుల్లాగా, నక్సలైట్ లాగా ఒక్కొక్కరిని ప్రతి దెబ్బ నీ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తుంది. కొద్దిగా ఇబ్బందిగా అహంకారం ఉన్నప్పుడు నీకు అజ్ఞానము అహంకారం రెండు తోడైతే మనిషికి అంధకారం వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా 4 సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఫస్ట్ మీరు ఇమీడియట్ గా తెలంగాణలో ఉద్యమాలు అనేది సర్వసాధారణము. అసలు ఈ ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అని ఒక డైలాగ్ జరపాలి కదా. జరిపి అధికారి బాబు వాళ్ళు 100 కోరికలు కోరుతారు, నువ్వు 5 చేస్తావో 10 చేస్తావో ముందు వాళ్ళని చేయాలి కదా. అది డిబేట్ అడ్డం వస్తే వాడిని చంపుతా అంటే నీకన్నా మించిన నియంత్రణని తొక్కింది తెలంగాణ. అధికారం ఎంతసేపు ఉంటుంది సార్? అధికారం ఉన్నప్పుడు మనకు అబ్బా అనిపిస్తుంది, అధికారం పోయిన క్షణం మన గన్మెన్ కూడా మనం పట్టించుకోవడం.